అసమ్మతి సామ్రాజ్యమా ఊపిరి పీల్చుకోనట్లు తాజా ఎన్నికల్లో కూటమి విజయంతో అమరావతి ఊపిరి పీల్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని స్వప్నం సాకారం కాబోతుంది. 5 ఏళ్లుగా ఇటుక కూడా పేర్చిన వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో అమరావతి వెలవెలబోయింది. మరోవైపు రాష్ట్ర జీవనాడి పోలవరం సైతం విషమ పరిస్థితుల్లో సమస్యల్లో చిక్కుకుంది. చంద్రబాబు పాలనలో 2014 నుంచి 2019 వరకు పరుగులు తీసిన ఈ రెండు కీలక ప్రాజెక్టుల పనులు మళ్లీ గాడిన పడబోతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతి నిర్మాణం కొత్త పుంతలు తొక్కాల్సి ఉంది. భూములిచ్చిన రైతులు గత 5 ఏళ్లుగా పడని ఇబ్బందులు లేవని చెప్పాలి. వారి ఉద్యమం చారిత్రాత్మకమైంది. దీంతో వారి ఆశలు ఆకాంక్షలన్నీ కూటమి సర్కారుపైనే ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆశలు. గతంలో రాజధాని రైతులను పట్టించుకోని జగన్, పిచ్చి మొక్కలతో నిండిపోయిన అమరావతి, రాజధానా లేకుంటే మరేదైనా అన్నట్లు సందేహాలు. జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రాజధాని ప్రాంతంపై సిఆర్డీఏ అధికారులు ప్రత్యేక దృష్టి. జరుగుతున్న పనులతో రాజధాని వాసుల ఆనందం. ఐదేళ్లు ఎన్నో ఉద్యమాలు, మరెన్నో కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతన్నలు, తెలుగు ప్రజలు చేసిన ఉద్యమం గల్లీ నుంచి యావత్ ప్రపంచం మొత్తం చూసింది. రాజధాని ఇక్కడే పెట్టని మహాప్రభో అని అమరావతి రైతులు మొత్తుకున్నారు. సమస్యే లేదు, రాజధాని ఉంటుంది కానీ శాసన రాజధాని మాత్రమేనని సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని రాద్ధాంతాలు చేశారో తెలియనిదేమీ కాదు. దీనికి తోడు 3 రాజధానులు అని చెప్పి చేసిందేమైనా ఉందా అంటే అదీ లేదు. దీంతో అమరావతి మొత్తం పిచ్చి మొక్కలు, కంపలతో నిండిపోయింది. ఆఖరికి అమరావతిని శ్మశానం పోల్చిన సందర్భాలు ఎన్నో. సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి అమరావతికి ఊపిరి వచ్చింది. ఇక ఊపిరి పీల్చుకో అంటూ చంద్రబాబు వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమి ఘన విజయం సాధించింది. జూన్ 12న టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో అందరిలో ఉత్సాహం మొదలైంది. ఇష్టానుసారం నిర్ణయాలు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీని అధఃపాతాళానికి రాష్ట్ర ప్రజలు తొక్కేశారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారంటే వైఎస్ జగన్ పాలనపై ఎంత విసిగి వేసారిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇక విజనరీ, అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుగాంచిన చంద్రబాబు హయాంలో అమరావతి అభివృద్ధి చెందుతుందని అమరావతి ప్రజలు ఎంతో విశ్వసిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతికి రాజధాని కల వచ్చేసింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నిలిచిపోయిన రాజధాని పనులు 2024లో చంద్రబాబు గెలిచాక షురూ అయ్యాయి. నాడు నిలిచిపోయిన పనులతో రాజధాని అమరావతి ప్రాంతం అంతా ఎటు చూసినా పిచ్చి మొక్కలు, కంపలు భారీగా పెరిగిపోయాయి. దీంతో అసలు ఇది రాజధానా లేకుంటే మరేదైనా అన్నట్లు సందేహాలు వచ్చిన పరిస్థితి. ఆఖరికి రాజధాని భవనాల కోసం ఉన్న మట్టి, కంకర, ఇసుక కోసం రోడ్లు సైతం తవ్వుకుపోయిన పరిస్థితులు నాడు ఉండేవి. అయితే ఏపీలో ఇప్పుడు అధికారం మారింది. రాజధానికి మంచి రోజులు వచ్చేశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో రాజధాని ప్రాంతంపై సిఆర్డీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా నాడు రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అధికారులు దగ్గరుండి మరీ శుభ్రం చేయిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సీట్ యాక్సెస్ రోడ్ల వెంట ఉన్న చెత్తను సైతం తొలగించే పనులు మొదలయ్యాయి. ఇక రోడ్ల మధ్యలో ఏర్పడిన గుంటలు పూడ్చివేతకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు ఐఏఎస్ క్వార్టర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, హైకోర్టు, సెక్రటేరియట్, జడ్జీల బంగ్లాలు, క్రికెట్ స్టేడియం, ఎన్ఐడి నిర్మాణ ప్రాంతాలతో పాటు విట్, ఎస్ఆర్ఎం క్లీనింగ్ పరిధిలో సిఆర్డీఏ అధికారులు పనులు చేయిస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ప్రోక్లైనర్లు, యంత్రాలతో సిఆర్డీఏ అధికారులు పనులు చేయిస్తున్నారు. ఈ పనులు చూసిన రాజధాని ప్రాంతవాసులు, రైతులు, రాష్ట్ర ప్రజలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హమ్మయ్య, రాజధానికి మంచి రోజులు వచ్చేశాయని చెప్పుకుంటున్నారు.